Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, అందరికీ నమస్తే. చాలా రోజులైంది ఫుల్ లెంత్ వీడియో పెట్టి. సో ఈరోజు సరే ఏం చేద్దాము అనుకుంటే మార్నింగే ఒకటి రైడ్ అయితే పోయేస్తున్నాం. సో రైజ్ అండ్ రన్. సో హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఉమెన్ హెల్తీగా ఉంటేనే మన ఇల్లు అనేది హెల్తీగా ఉంటుంది అండ్ మన కంట్రీ కూడా హెల్తీగా ఉంటుంది. సో రైట్ నౌ మనమైతే బెనిలీ షోరూమ్ కీవే. సో ఇక్కడ యాక్చువల్లీ ఒక చిన్న టైప్ డిస్ప్లే నడుస్తుంది. అంటే డెమో వెహికల్స్, ఇంకా ఆటో ఎక్స్పో వెహికల్స్ అండ్ వీళ్ళ టెస్ట్ రైడ్ వెహికల్స్ ఇవన్నీ అయితే పర్ సేల్ పెట్టారు. తక్కువ డ్రివెన్ అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మన పేరు మీదకి వచ్చేస్తుంది కొంటే. సో ఏమేమి బైక్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో మన శశి అన్న వాడు కూర్చున్నావు. శశి అన్న ఆల్రెడీ ఒక క్యూజే మోటో కొన్నాడు, SRV 300. సీరియస్లీ మ్యాడ్ ఉంది బండి. అండ్ మనం 1 by 1 ఇంకో వెహికల్స్ ఏవేవి ఉన్నాయి అనేది నేను ప్రైజింగ్తో పాటు అన్ని చూపిస్తాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రోడ్ మీద ఉన్నాం కదా, జర సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఈడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో స్టార్టింగ్ మనకి 1.2 lakh వరకు అయితే 1.2 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవి మనకి యాక్చువల్లీ ఏ బండ్లు ఉన్నాయి అండ్ కిలోమీటర్ రీడింగ్స్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ అండ్ 125cc నుంచి 650cc వరకు అయితే ఉంది. అండ్ కంప్లీట్లీ లిమిటెడ్ స్టాక్. బండి పోయిందంటే మళ్ళీ దొరకదు. సో ఇది వచ్చేసి జాంటెస్ GI స్క్రామ్లర్. ఇది 200cc వెహికల్. సో దీని ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 3 lakh వరకు అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఆటో ఎక్స్పోలో పెట్టే వెహికల్స్ ఉంటాయి కదా, సో ఇది ఆటో ఎక్స్పో వెహికల్. ఇది వచ్చేసి జాంటెస్. దీనిది మనకి ఇక్కడ కార్డ్ ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి క్యూజే మోటో. అండ్ ఆబ్వియస్లీ మన బెన్లీ TRK 502X. సో దీని యాక్చువల్ ప్రైజింగ్కి వస్తే మనకి 7.75 lakh, కానీ మనకు వచ్చేసి 6.39 lakh అయితే మనకి వెహికల్ వస్తుంది. కిలోమీటర్ ఆల్మోస్ట్ లైక్ చూద్దాము ఒకసారి. నాకు తెలిసి 30,000 తిరిగింది అనుకుంటా బండి అయితే. సో లెట్స్ సీ. మనకైతే ఈవెన్ కీ దీనికే ఉంది. ఇట్స్ 32,067 కిలోమీటర్స్. బండి అయితే సర్వీసింగ్ చేసి నీట్గా అయితే మళ్ళీ ఇక్కడ పెట్టేసారు డిస్ప్లే. సో ఆల్రెడీ చాలా టూరింగ్ చేసి వచ్చింది. స్టిల్ బండి సూపర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి K Lite 125cc. సో దీన్ని కూడా నేను ఒక్క నిమిషం. సో ఇది వచ్చేసి K Lite 250V. అంటే దీంట్లో మనకి 500 ఇది 125cc అని కూడా. సో 2.9 lakh అయితే చూపిస్తుంది ప్రైస్. అండ్ ఇది వచ్చేసి బెండా. సీరియస్లీ ఒక మంచి క్రూజర్ ప్లస్ హెవీగా రోడ్ అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి V302C. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి చూస్తే మనకి 3.9 lakh మనకు వచ్చే ప్రైస్. యాక్చువల్ ప్రైస్ వస్తే 4.5, స్పెషల్ ప్రైస్ 4.49. దీని ఒరిజినల్ ప్రైస్ 5.18. అండ్ ఇది వచ్చేసి SRK 400. సో 400cc. మనకి ఆల్మోస్ట్ మెజారిటీ బైక్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కటి ట్విన్ సిలిండర్ అనమాట. సో ఇది వచ్చేసి 3.75 lakh విత్ ABS. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 4.66, స్పెషల్ ప్రైస్ 4 lakh, ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి 3.75 lakh. అండ్ వీటి కిలోమీటర్ రీడింగ్స్ కూడా చూద్దాం. మనం బెనిలీ చూసినాం. నెక్స్ట్ దీనిది అయితే ఆల్మోస్ట్ సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 4,882 కిలోమీటర్స్. అండ్ SRV 400. సో దీని కిలోమీటర్స్ చూపిస్తలేదు. బ్రో ఇది ఎన్ని కిలోమీటర్స్? ఓకే, 5,700 కిలోమీటర్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి టూరిస్మో స్పోర్ట్ SRC 250. ఇది వచ్చేసి 1487, 1500 కూడా తిరగాలి బండి. అండ్ దెన్ కమ్స్ ద SRC 500. సో క్యూజే మోటోది. సో దీని ఒరిజినల్ ప్రైస్ 2.67 lakh. మనకి ఫైనల్ అయితే 2.3 lakh అయితే వెహికల్ వచ్చేస్తుంది. అండ్ దీని కిలోమీటర్స్కి వస్తే 3,702 కిలోమీటర్స్. సో చాలా తక్కువ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి లియోన్సినో. సీరియస్లీ చాలా అండర్ రేటెడ్ వెహికల్.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ బెనిలీ మన 502 ఇంజన్, దీనిది సేమ్ అనమాట. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి మనకి 4 lakhs. సో యాక్చువల్గానైతే ఇది 6 lakh వెహికల్, దీని ఒరిజినల్ ప్రైస్ 6.2. మనకైతే 4 lakh అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ దీని కిలోమీటర్స్కి వస్తే రీడింగ్ 170 సో దీని ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ మనకు తెలుస్తలేదు. అండ్ ఇది వచ్చేసి 502 లిటరలీ ఒక ఏమంటారు డుకాటి డైవెల్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. బండి చాలా బాగుంటుంది. అండ్ టూరింగ్ పరంగా కూడా బండి అయితే మ్యాడ్ ఉంటుంది ఒకవేళ లాంగ్ టూరింగ్ సోలో రైడ్స్ కొడితే. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 8,548 కిలోమీటర్స్. సో ఇది ఒక 502cc బండి అయితే మ్యాడ్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ లియోన్ సినో. అండ్ ఇది వచ్చేసి 502. అగైన్ లియోన్ సినోలో ఒకటి రెడ్, ఇంకోటి సిల్వర్. ఇది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 6,421 కిలోమీటర్స్. దెన్ కమ్స్ K300N. సో ఇది కొంచెం మనకి KTM టైప్ కొంచెం హెడ్ లైట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి 300cc. మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1.9 lakh. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది బండి, మెయిన్లీ సిటీస్కి బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి K300R. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని లోడ్ ఆఫ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, రెడ్ కలర్. సో ముంగట వచ్చేసి మనకి ఫ్రంట్ చూస్తే మాన్స్టర్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఎన్ని కిలోమీటర్లు? 2,197 కిలోమీటర్స్. సో వెహికల్ అయితే చాలా బాగుంది. కొంచెం వైడ్లో చూపిస్తాం. ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇది మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి 6300i. సో 3 lakh దీని ప్రైజింగ్. అసలు సూపర్ ఉంది బండి కూడా, మస్తు ఉరుకుతుందంట. ఆల్రెడీ శశి అన్న టెస్ట్ రైడ్ చేసిండు. దీని చాలా ఉంది దీనికే. ఇది అలాగనే ఉంది. 220 కిలోమీటర్స్. 220 యా. అసలు బండి వాడలేదు, కొత్త బండి ఆల్మోస్ట్. బట్ దీని సీటింగ్ పోస్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇవి ఓవరాల్గా మనకి ఇక్కడ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దట్స్ K300R and K300N, Leon Sino 300S, 502, and Leon Sino SRC 500 and Turismo Sport and SRK 400 302C. ఇది వచ్చేసి K-Lite 125cc, Bentley TRK, QJ Moto, my bad, and Vivo Vera vehicles. సో ఇవి ఓవరాల్గా ఇక్కడ ఉన్నాయి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఇవన్నీ ఉన్నా కానీ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన మన ఇన్స్టాగ్రామ్లో కూడా. సో వీడియో అయితే చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిషోర్ ద రైడర్. థ్యాంక్ యూ.